నెల్లూరు జిల్లా కందుకూరులో కూటమి అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ర్యాలీలో అధిక సంఖ్యలో కార్యకర్తలతో పాటు మహిళలు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధులన్నీ పసుపు పార్టీ జెండాలతో నిండిపోయాయి. గత 2 దశాబ్దాలుగా కందుకూరులో టీడీపీ జెండా ఎగరలేదని, అయితే జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గెలిచి కందుకూరులో టీడీపీ జెండా రెపరెపలాడిస్తుందంటున్న ఇంటూరి నాగేశ్వరరావుతో మా ప్రకాశం కరెస్పాండెంట్ సురేష్ ఫేస్ టు ఫేస్. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా కందుకూరు అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావు గారు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ చూసుకుంటే ఇటు కందుకూరు పట్టణ ప్రజానికుల సగభాగం వేల సంఖ్యలో ఇటు టీడీపీ అభిమానులు కానీ, బీజేపీ కానీ, జనసేన అభిమానులతో పాటు నాగేశ్వరరావు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ కార్యకర్తలతో పాటు ఇతరు వేల సంఖ్యలో పాల్గొనడంతో ఇదంతా అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రారంభించి అనంతరం ఆర్డీఓ కార్యాలయం దగ్గరికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఈరోజు నామినేషన్ ఏ విధంగా జరిగింది సార్? నేను ఏదైతే కోరుకున్నానో కందుకూరు ప్రజలు ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు వేలాది మంది యువత వచ్చినా కూడా ఎక్కడా కూడా చిన్న సంఘటన కూడా జరగనివ్వకుండా మా క్యాడర్ కానీ సపోర్ట్ చేశారు. నేను గత వారం నుంచి కూడా ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ జరగకూడదు మన ర్యాలీలు అని చెప్పినందుకు అందరూ కూడా నాకు తెలుగుదేశం పార్టీ యూత్ బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు. అట్లాగే మండల పార్టీ అధ్యక్షులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు బ్రహ్మాండంగా పనిచేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ రేపు జరగబోయే మే 13లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే దానికి ఒక సిగ్నల్స్ ఈరోజు నామినేషన్ కార్యక్రమం ఒక సంతోషకర వాతావరణంలో జరిగింది. తప్పకుండా రేపు 2024లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలబోతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి చెబుతాం. సార్, మీరు ప్రచారం చేస్తున్నారు కదా కొద్ది రోజులుగా, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? మనం ఏ గ్రామానికి పోయినా కంపల్సరిగా ప్రతి గ్రామంలో వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో వందల కుటుంబాలు చేరుతా ఉన్నాయి. ఎందుకు చేరుతున్నాయంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పరిపాలన ఒక దుర్మార్గంగా బుల్డోజ్ చేసి వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి గ్రామాల్లో కనీసం శానిటేషన్ కూడా లేని పరిస్థితి, గ్రామాల్లో తాగునీరు పరిస్థితి లేదు. అసలు ఆర్డబ్ల్యూఎస్ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మొత్తం నిర్వీర్యం అయిపోయింది. అందుకని గ్రామాల్లో చాలా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం పట్ల అని చెప్పి చెబుతారు. సార్, చూసుకుంటే ఇప్పుడు ప్రజలు మీరు కలిసిన సమయంలో ప్రజలు ఎలాంటి ప్రాబ్లమ్స్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు? ఆ ప్రాబ్లమ్స్కి మీరు ఎలాంటి హామీలు ఇస్తున్న పరిస్థితి ఉంది? అన్నిటిలో కూడా షరతులు పెట్టాడు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో సింగిల్ పర్సన్కి కూడా రేషన్ కార్డు ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత 7 నెలలకి 8 నెలలకు కూడా రేషన్ కార్డులు, సంవత్సరానికి కూడా రాని పరిస్థితి. వన్స్ ఒక ఫ్యామిలీలో వాడు బాడీ కారు తిప్పుకుంటున్నా కూడా వాళ్ళ పిల్లలకి అమ్మఒడి రావడం లేదు, వాళ్ళ తల్లి అదే రేషన్ కార్డు ఉంటే పెన్షన్ రావడం లేదు. వాడు బతకడానికి కారు కొనుక్కొని ఆ ట్యాక్స్ ఏదో ఎగ్జామ్షన్ కోసం పర్సనల్ వెహికల్ పెట్టుకుని తిప్పుకో ఉంటుంటే కారు సొంతదని చెప్పి అనేక షరతులు, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, లేకపోతే 700 ఎస్ఎఫ్టీ హౌస్ ఎక్కువ వచ్చిందనో రేషన్ కార్డు తీసేయడం. ఈరోజు వీటన్నిటిలో షరతులు, ఈ షరతుల మీద గవర్నమెంట్ మీద ప్రతి గ్రామంలో ఈ గవర్నమెంట్లో 30 మంది 40 మంది ఈ గవర్నమెంట్తో బాధితులు ఉన్నారు. ఆ బాధితులు అందరూ కూడా రేపు తెలుగుదేశం పార్టీకి అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇటువంటి షరతులు ఎప్పుడు ఉండేవి కాదు. ఒంటరి మహిళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భార్య భర్త విడిపోయిన పరిస్థితి ఉంటే ఫ్యామిలీ డిస్టర్బెన్స్గా ఉంటుంది, వాళ్ళకి ఏదో పెన్షన్ సహాయం చేద్దామని ఆ రోజు ఒంటరి మహిళ. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎక్కడన్నా ఒక ఒంటరి మహిళకు పెన్షన్ ఇచ్చారు, మీరు ఒకసారి ఆలోచించాలి. సార్, కందుకూరు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కందుకూరు ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఫస్ట్ వ్యతిరేకత. రెవెన్యూ డివిజన్, కందుకూరు రెవెన్యూ డివిజన్ ఈ రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్లో 2వ రెవెన్యూ డివిజన్. అటువంటి రెవెన్యూ డివిజన్ని 24 మండలాలతో కూడుకున్న ఈ రెవెన్యూ డివిజన్ని ఈరోజు 7 మండలాలకు కుదించాడు. అలాగే మేము 40 కిలోమీటర్ల ప్రకాశం జిల్లాలో ఉంటే మమ్మల్ని దేశపోయి నెల్లూరు జిల్లాలో 120 కిలోమీటర్లు, కనీసం బస్సు సౌకర్యం కూడా లేని పరిస్థితి. దీని మీద చాలా టౌన్లో వ్యతిరేకత ఉంది. మా నియోజకవర్గంలో పూర్తి వైసీపీ ప్రభుత్వం మీద ఈ 5 సంవత్సరాల్లో కనీసం మాకు జీవనాధారం రాళ్ళపాడు రిజర్వాయర్ ఒక 3 మండలాలకి కనీసం దానికి ఒక చుక్క 1.5 టీఎంసీ సోమశిల వాటర్ ఆ రోజు జియో ఇస్తే ఈరోజు 1.5 టీఎంసీ కూడా రాని పరిస్థితి. అంటే ఈ గవర్నమెంట్లో ఈ నీటిపారుదల శాఖలో కానీ, పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎన్బి అసలు వ్యవస్థలనే ఎక్కడ కూడా పనిచేయడం లేదు. వీటన్నిటి మీద ఈ నియోజకవర్గ ప్రజలు అసలు ఈరోజు ఒడ్లు కొంటే రైతులకు 6 నెలలకు 5 నెలలకు కూడా లాస్ట్ ఇయర్ అయితే మరీ ఇబ్బందులు పడిపోయి ఇటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంది. ఈరోజు రైతు సబ్సిడీ విత్తనాలు కూడా ముందే ఆ విత్తనాల్లో నాణ్యత ఉన్నాయా లేవా అనేది కూడా లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో
ఆ విత్తనాలు నాణ్యత ఉంటేనే కొనేవాళ్ళు. ఈరోజు డీడీ తీసి ముందే ఇవ్వాలి. అంటే ఇటువంటి పరిస్థితులు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు కానీ ఈ రైతు భక్షక కేంద్రాలుగా మిగిలిపోయినాయి. గ్రామాల్లో ఈ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. అలాగే కౌలు రైతులు కూడా, కౌలు రైతులకు సర్టిఫికేట్లు ఇస్తానని చెప్పి 2019లో హామీ ఇచ్చాడు. ఏ గ్రామంలోనన్నా ఒక కౌలు రైతుకి ఈ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదానికి చేసేదానికి అసలు క్వైట్ ఆపోజిట్ అని చెప్పి గ్రామాల్లో ప్రజలు ఈవెన్ 75-80 ఇయర్స్ వాళ్ళు కూడా ఎందుకు ఓటేసామనే పరిస్థితి ఉంది. మీరు కావాలంటే పర్సనల్గా ఎంక్వైరీ చేస్తే తెలుసు. మీరు గెలిస్తే కందుకూరు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం? ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా, ఒక పారిశ్రామిక నియోజకవర్గం, ఈ నియోజకవర్గం ఒక చిన్న తరహా, మధ్య తరహా, భారీ పరిశ్రమలు రామాయపట్నం పోర్టుతో అనుసంధానం చేసుకుని రేపు ఈ నియోజకవర్గాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి ఈ నియోజకవర్గంలో డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి ఉద్యోగ భద్రత కల్పించేదానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, అలాగే టౌన్ మున్సిపాలిటీ పరిధి కూడా ఎప్పుడో మేము చిన్నపిల్లప్పుడు అది ఏ విధంగా ఉందో మున్సిపాలిటీ అభివృద్ధి కొరత ఉంది. తప్పనిసరిగా ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా కూడా దీన్ని తీర్చిదిద్ది ఈ నియోజకవర్గ రూపురేఖలు మార్చేదానికి ఫస్ట్ ప్రయారిటీ. ఇది ఇక్కడ సంగతి, కందుకూరులో జరుగుతున్న సంగతి. తాను గెలిస్తే కందుకూరుని అన్ని వర్గాలుగా, అన్ని దిశలుగా అభివృద్ధి చేస్తానని ఏదైతే గత 5 ఏళ్ల కాలంలో జగన్ రాక్షస పాలన సాగించాడో అదే టీడీపీకి ప్లస్ అని, టీడీపీ చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి సంక్షేమం అని చెప్తున్నారు. కెమెరామెన్ జయరావుతో సురేష్, రాజ్ న్యూస్, కందుకూరు.